శివరాత్రి రోజున రాత్రిపూట్ల నిద్రపోకుండా శివుడిని స్మరించుకుంటూ భజనలు చేసుకుంటూ ఇదంతా చేస్తుంటాం. అందుకనే శివరాత్రి అంటే రాత్రిపూట్ల జాగరణ చేస్తారు కాబట్టి శివరాత్రి అంటుంటారు. ఇప్పుడు ఇరాన్కి అట్లాంటి పరిస్థితి. ఎందుకంటే తెగించింది, దాడి చేసింది, ఇజ్రాయెల్ మీద మిస్సైల్ వేసింది. మరి ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకుంటుందా? ఏ క్షణంలో వేస్తుందో తెలియదు. ఈ రాత్రికే జరగబోతుంది అన్నట్టుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బేస్ చేసుకుని వస్తుంది. ఇజ్రాయెల్ దగ్గర అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఐరన్ డోమ్ ఉంది. వీళ్ళు 400 పంపిస్తే అక్కడ కనీసం 10-15 కూడా సరిగ్గా బేళ్ళ. అదే వాళ్ళు ఒక 400 పంపించారంటే ఇరాన్లో ఎన్ని నగరాలు నాశనం అవుతుందో తెలియదు, ఇరాన్లో ఎన్ని బిల్డింగ్లు నాశనం అవుతుందో తెలియదు, ఎన్ని ఆయుధ నిల్వలు నాశనం అవుతాయో తెలియదు, ఎన్ని పోర్టులు నాశనం అవుతాయో తెలియదు. ఇప్పుడు బిత్తరపోతున్నటువంటి భయంతో ఉన్నటువంటి పరిస్థితి ఇరాన్ది. తెర వెనకాల మంతనాలు జరుగుతున్నాయి అన్నటువంటి మాట వినబడుతోంది.